లక్ష్మీ గవ్వల ఉపయోగాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు. లక్ష్మీ గవ్వలు, కౌరీన అనేవి ప్రకృతితో వచ్చిన శుభచిహ్నాలు. పూర్వకాలం నుంచే వాటిని ధనసంపద, శుభం, శాంతిగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించే సమయంలో గవ్వలు ఒక పవిత్రమైన పాత్రను పోషిస్తాయి. గవ్వల ప్రధాన ఉపయోగాలు: బాలల దృష్టిదోష నివారణకు. చిన్న పిల్లల మెడలో లేదా మొలతాడులో గవ్వలు కడితే వారిమీద నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉండదని నమ్మకం. వాహనాలకు రక్షణ కోసం. నల్ల తాడుతో గవ్వలను వాహనానికి కడితే దురదృష్టం దరిచేరదని నమ్ముతారు. ఇల్లు కట్టే సమయంలో. భవన నిర్మాణంలో గవ్వలను భద్రంగా కట్టి ఉంచడం వల్ల ఇల్లు శుభముగా ఉండే అవకాశం ఎక్కువ. గృహప్రవేశ సమయంలో ఇంటి గుమ్మానికి గవ్వలను కట్టడం వలన లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు భావిస్తారు. పూజలలో ఉపయోగం: పసుపు వస్త్రంలో గవ్వలను పెట్టి లలితా సహస్రనామ పారాయణ సమయంలో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. డబ్బు పెరిగేందుకు. నగదు పెట్టే చోట గవ్వలు ఉంచితే రోజురోజుకీ సంపద పెరుగుతుందని విశ్వాసం. వివాహ ఆలస్య నివారణకు. గవ్వలు దగ్గర ఉంచడం వలన ఆలస్యం అవుతున్న వివాహ ప్రయత్నాలు త్వరగా పూర్తవుతాయని నమ్మకం. శుక్ర గ్రహ శాంతి కోసం. శుక్రుడు భోగము, సంపదలకు సంకేతం. గవ్వలతో శుక్రుని పూజించడం వలన జీవితంలో చక్కని మార్పులు వస్తాయి. శ్రీ మహాలక్ష్మి నివాస సూచన: ఎక్కడైతే గవ్వల గలగల శబ్దం వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి వాసం ఉంటుందని చెబుతారు. తేలికగా పాటించదగన గవ్వల ఉపయోగ సూచనలు: ప్రతి శుక్రవారం పసుపు వస్త్రంలో 7 గవ్వలు పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. గదిలో ఎడమ మూలలో గవ్వలతో కూడిన పసుపు కప్పిన బుట్ట పెట్టండి. ఇది ధనవృద్ధికి సహాయపడుతుంది. గవ్వలను ఎప్పుడూ శుభ్రంగా, గౌరవంగా ఉంచాలి. మీరు శుభాన్ని, శాంతిని, ధనాన్ని కోరుకుంటే ఈ లక్ష్మీ గవ్వలను సరైన విధంగా ఉపయోగించండి. నమ్మకం, భక్తితో చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని అనుభవించినవారు చెబుతున్నారు. మరిన్ని పౌరాణిక అంశాలు, శాస్త్రీయ విశ్లేషణల కోసం చెప్పండి. మీ